వికారాబాద్ జిల్లా ఎన్నేపల్లి గ్రామంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ కోవినామ సంవత్సరం పాల్గొనం శుక్ల అష్టమి తేదీ మార్చి 7, 2025 శుక్రవారం నుండి పాల్గొన శుక్ల దశమి తేదీ మార్చి 9, 2025 ఆదివారం వరకు తోట ఎల్లమ్మ తల్లి సహిత పరశురామ నాగ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగును. ప్రతిరోజు భజన కార్యక్రమం, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరపబడును. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా జరపబడును. పై కార్యక్రమంలో అన్ని కృష్ణ పంతులు వికారాబాద్ గారిచే మరియు ఆలయ పునర్నిర్మాణ కర్త శ్రీ జె రత్నారెడ్డి, మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరపబడును. కావున అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. తోట్ల ఎల్లమ్మ తల్లి పునర్నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఈ నిర్మాణం కంప్లీట్ అయ్యి ఈ మార్చ్ 7, 8, 9 పునర్ప్రతిష్ఠ విగ్రహ పునర్ప్రతిష్టకు మరియు హోమాలు అన్ని కార్యక్రమాలు చేయదలిచి మార్చి 7, 8, 9న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 7, 8 రోజున హోమాలు, 9 రోజులు ప్రతిష్ఠ మరియు 11 రోజున అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకి ఇక్కడ ఎన్నపల్లి, గంగారం సంబంధించి మిగతా అనుబంధ గ్రామాలందరి ప్రజలకి ఇక్కడికి ప్రత్యేక ఆహ్వానం. అందరం కలిసి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి పునర్నిర్మాణం అందరి సహకారంతో ఇక్కడ చేయడం జరిగింది. ఎంతో ప్రతిష్ట గల ఎల్లమ్మ తల్లి దేవాలయం. అమ్మ ఆశీస్సులతోని వందల ఏళ్ల మన జీవితాలు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి. మనం ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి పూజిస్తున్న అమ్మవారికి మళ్ళీ మనం పునఃప్రతిష్ఠ చేస్తే ఎంతో బాగుంటుందన్న ఆలోచనతోని అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరిని అడిగినా ఈ అమ్మవారి గురించి చెప్పే గొప్ప శక్తి ఉన్న అమ్మవారు. చాలా మంది ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు చేస్తారు. ప్రతి ఏ శుభకార్యం ఉన్నా ఇక్కడ వచ్చి చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. అందుకు అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కాబట్టి చుట్టుపక్కల మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ అమ్మవారి మీకు కూడా మేము ఆహ్వానం ఎలా పంపినా సరే మీరందరూ దాన్ని స్వీకరించి తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆతిథ్యం స్వీకరిస్తారని మా యొక్క కోరిక. ఈ ప్రాంతానికి ముఖ్యంగా మా శాసనసభ్యులు మరియు సభాపతి ప్రసాద్ కుమార్ గారు కూడా ఈ ఆలయ నిర్మాణంలో మాకు కూడా సహకరించారు. వాళ్ళకు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే మిగతా జిల్లా యంత్రాంగం, జిల్లా ఎంపీ గారు, మిగతా ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానం ఎలా వచ్చినా మీరు స్వీకరించి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని, అలాగే తల్లి ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుతారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను.